హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఐటీఐ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నార్థన్ కోఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అలాగే అప్లికేషన్స్ ప్రాసెస్ పూర్తిగా చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 73 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బ్యాచులర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 77 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే 2 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బ్యాచులర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 75 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ అప్రెంటిస్ ట్రైనింగ్ తర్వాత మీకు పర్మనెంట్గా జాబ్ అయితే ఇస్తారన్నమాట. కాబట్టి ఈ అప్రెంటిస్ ట్రైనింగ్కి వదులుకోవద్దండి. ఇవన్నీ మనకు నార్థన్ మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ నుంచి అయితే వచ్చినాయన్నమాట. కాబట్టి అందరూ అప్లై చేసుకునండి. 10th ఐటీఐ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 1765 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 319 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఐటీఐ ఫిట్టర్ చూసుకున్నట్లయితే 455 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ వెల్డర్ చూసుకున్నట్లయితే 124 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఐటీఐ టర్నర్ చూసుకున్నట్లయితే 33 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఐటీఐ మెకానిస్ట్ చూసుకున్నట్లయితే 6 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 4 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ 10th ఐటీఐ అయిపోయిన వాళ్ళైతే ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఐటీఐ 10th అయిపోయిన వాళ్ళు అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. మీకు జాబ్స్ 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్స్ అనేటివి ఇస్తారనమాట. అలాగే డిప్లొమా కోర్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అకౌంటింగ్ చూసుకున్నట్లయితే 40 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 125 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 136 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 136 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 2 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 78 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డిప్లొమా ఇన్ మోటర్ అండ్ ఆఫీస్ చూసుకున్నట్లయితే 80 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మంత్లీ స్టైఫండ్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 9000 అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు. తర్వాత పర్మనెంట్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి షేర్ అయితే ఇండియన్ షేర్ అయితే ఇక్కడ ఉంటుంది. అలాగే మంత్లీ స్టైఫండ్ చూసుకున్నట్లయితే డిప్లొమా అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 8000 అయితే మీకు నెల ఇస్తారనమాట. అంటే మీకు ఖర్చులకైతే ఇస్తారనమాట. మీ అన్నిటికీ సబ్బులకి అవన్నిటికి ఉంటాయి కదా, ఖర్చులకు పోను మీకు ఇస్తారనమాట. అలాగే 10th ఐటీఐ ఉన్న వాళ్ళు 7,700 అయితే పే చేస్తారు. అలాగే 7,700 నుంచి 8,000 వరకు అయితే మీకు పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవైతే కంప్లీట్గా వదులుకోవద్దండి గైస్. ఇవి గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ అన్నమాట. కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక్కడ మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే 24th ఫెబ్ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అప్లై ఎలా చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. www.nclcil.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఐటీఐ ట్రేడ్స్ మాత్రం వదులుకోవద్దండి. ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకునండి. మీకు ఒకవేళ అక్కడ కన్ఫర్మ్ అయితే మీకు తర్వాత ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి పూర్తిగా నోటిఫికేషన్ చూసుకొని. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.